టీటీడీ నేతృత్వంలోని గోశాలలో గోవులు చనిపోయాయి అనే విషయాన్ని మాజీ చైర్మన్ టీటీడీ భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటపెట్టిన తర్వాత ఆ విజువల్స్ సహా ఆ సారు ప్రపంచానికి చూపెట్టిన తర్వాత ఒక్కసారిగా టీటీడీలో ఉలికిపాటు, ప్రభుత్వ పెద్దల్లో ఉలికిపాటు స్టార్ట్ అయింది. దాన్ని ఎలా కవర్ చేయాలో ఏం చేయాలో తెలియక భూమన కరుణాకర్ రెడ్డి గారు అలా విజువల్స్ అన్ని చూపించగానే టక్కని టీటీడీ వాళ్ళ వైపు నుంచి లేదు, ఇది ఫేక్ ప్రచారం, సోషల్ మీడియాలో పెట్టి నమ్మకండి అని చెప్పి ఖండించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ మీడియా సమావేశం పెట్టి లేదు 22 గోవులు చనిపోయాయి, ఏం ఇళ్లలో మనుషులు చనిపోరా, ఏవో ఒకటి ఆరోగ్యం బాగాలేక ఇంకోటి చనిపోతాయి, గోవులు చనిపోవడం మామూలే కదా అన్నట్టు ఇంకా ఆయన ఇవన్నీ మాట్లాడుకుంటూ చివరికి సంబంధం లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద నిందలు, దూషణలు, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వెనక ఆయన ఉన్నాడు, ఇంకొకటి రకరకాలుగా మాట్లాడుకుంటూ పోయారు. బట్ ఆయన అయితే ఒక 22 ఆవులు చనిపోయామో అయితే చెప్పారు టీటీడీ చైర్మన్ గారు. తర్వాత ఈరోజు టీటీడీ ఈఓ శ్యామలరావు ఐఏఎస్ ఆయన మీడియా సమావేశం పెట్టి ఏం చెప్పారు, లేదు 43 ఆవులు చనిపోయాయి, కానీ కరుణాకర్ రెడ్డి గారు 100 ఆవులు చనిపోయాయని చెప్పి ప్రచారం చేయడం మాత్రం భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కదా. నేను ఇంతకుముందే అడిగాను, 100 ఆవులు చనిపోయాయి అని భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లయితే మరి 43 ఆవులు చనిపోతే అప్పుడు భక్తుల మనోభావాలు సగం దెబ్బతింటాయా? జనరల్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు 100 గోవులు అన్నారు, టీటీడీ చైర్మన్ ఏమో 22 గోవులు అన్నారు, ఈవో శ్యామలరావు గారేమో 43 గోవులు చనిపోయాయి అన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో అసలు గోవులే చనిపోలేదు, చనిపోకుండా కనుక చనిపోయినాయని చెప్పి తెగ బాధపడిపోతూ ఉన్నారు ఆ వైసీపీ నేత అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు గోవులే చనిపోలేదు, చనిపోకుండా కూడా చనిపోయాయి అని చెప్పి అంటారు. ఇదేం లాజిక్? టీటీడీ ఈవోనే చెప్పారు కదా 43 చనిపోయాయని, టీటీడీ చైర్మనే చెప్పారు కదా. సరే వీళ్ళు వైసీపీ నేత కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పిన 100 గోవులు అనే దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి అనుకుందాం. మరి ఈవో చెప్పారు కదా 43 చనిపోయాయని, టీటీడీ చైర్మన్ గారు చెప్పారు కదా చనిపోయాయని, సీఎం గారేమో గోవులే చనిపోలేదు, ఇంకా అవేదో మార్ఫింగో ఇంకోటి అని చెబుతున్నారు, గోవులు చనిపోకుండా చనిపోయినాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. అసలు జనాలను మరీ అంత దారుణంగా చూస్తూ ఉన్నారు వీళ్ళు, నాకు తెలియక అడుగుతాను. దీని మీద కరుణాకర్ రెడ్డి గారు చంద్రబాబు గారి వ్యాఖ్యల మీద కూడా స్పందిస్తూనే సూటిగానే మరి ముఖ్యమంత్రి గారు గోవులు చనిపోలేదు అని చెప్పి మీరు అంటున్నారు కదా, మరి ఈవో చనిపోయారు అంటున్నారు, టీటీడీ చైర్మన్ చనిపోయారు అంటున్నారు, ముఖ్యమంత్రిగా మీరేమో గోవులే చనిపోలేదు అంటున్నారు. మరి చనిపోయాయని చెప్పిన టీటీడీ ఈవోను సస్పెండ్ చేయండి, టీటీడీ చైర్మన్ని ఆ పదవి నుంచి దించేయండి, కరెక్టే కదా. చాలా సూటిగానే అడిగారు కరుణాకర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు చనిపోలేదని చెబితే మరి చనిపోయినాయి అని చెప్పిన ఈవో గారిని అక్కడి నుంచి బయటకు పిలిపించండి, టీటీడీ చైర్మన్ గారిని అక్కడి నుంచి బయటకు పిలిపించండి. కాదు కూడదు, మీరు మార్ఫింగ్ అని చెప్పి అనే దానికి కనుక మీరు కట్టుబడి ఉంటే నేను అవి ఒరిజినల్ అని చెప్పేదానికి నేను కట్టుబడి ఉన్నా, ఎక్కడైనా అవి నిరూపించడానికి సిద్ధం. మీరు కాదు కూడదు ఇంకొకటి అవి ఫేకు ఇంకోటి అని చెప్పి వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి అని చెప్పి కేసులు పెడతాం, అది ఇది అని బెదిరిస్తున్నారేమో. అటువంటి వాటికి ఎవరు బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి కోసం అవసరమైతే జైలుకు పోవడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. గోవులు చనిపోయాయి, మీ పర్యవేక్షణ లేక, సంరక్షణ సరిగ్గా లేక ఆ విషయాన్ని మీ ఈవో ఒప్పుకున్నారు, మీ చైర్మన్ ఒప్పుకున్నారు, మీరేమో కాదంటున్నారు. కాదన్నది మీది అబద్ధం. కాదు మీరు నిజమైతే టీటీడీ ఈవోను, టీటీడీ చైర్మన్ అక్కడి నుంచి పిలిపించేయండి బయటకు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా సూటిగానే చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని అయితే డిమాండ్ చేశారు.